హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా ఎప్పటి నుండి అడుగుతున్న వీడియో అండి. అందుకనే ఈరోజు నేను మీకు షేర్ చేశాను. ఈరోజు మన వీడియోలో నేను మీకు ఒక ఫుల్ బాడీ వైట్నింగ్ సోప్ని నేను మీకు షేర్ చేశానండి. అంటే ఈ సోప్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మన బాడీ అయితే చక్కగా తెల్లగా మెరుస్తూ అందంగా తయారైపోతుందండి. ఈ సోప్ వాడడం వల్ల మీ అందాన్ని మీరు ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి ఈ సోప్ని నేనైతే యూజ్ చేశాను. నాకు చాలా రిజల్ట్ అయితే కనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా మన ఇంట్లో చక్కగా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం బాడీ వైట్నింగే కాకుండా మన స్కిన్ పైన ఎలాంటి ఎలర్జీస్ కానీ ఏంటంటే ఎలాంటి ఫేస్ పైన ఉన్న మచ్చలు కానీ యాక్నీ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఫేస్ అయితే జిడ్డుగా అయిపోతుంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఈ సోప్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి మెయిన్గా ఇక్కడ కావాల్సినవి క్యారెట్స్ అండి. క్యారెట్స్తో ఈరోజు ఈ సోప్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంది నేను ఏంటి అంటే సోప్ బేస్ అండి. ఈ సోప్ బేస్ అనేది మనకి ఎక్కడైనా కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. నేనైతే అమెజాన్లో తెప్పించుకున్నాను. మీకు కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. చాలామందికి తెలియదు, ఈ సోప్ బేస్ ఉంటేనే మనకి సోప్ రెడీ చేసుకోవడం కుదురుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంది ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది మనకి సోప్ అనేది మంచి స్మెల్ రావడం కోసం నేనైతే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవి ఏదైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సోప్ బేస్ అనేది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా కూడా దేంట్లో అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే క్యారెట్ని చక్కగా చిన్న ముక్కలుగా చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది లైట్గా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని చక్కగా ఏంటంటే ఫిల్టర్ చేసుకున్నట్టయితే మనకి ఆ జ్యూస్ అనేది వస్తుంది. ఇలాగ మీరు చేసుకొని చక్కగా సోప్ బేస్లో వేసేసుకొని సోప్ని ప్రిపేర్ చేసుకోవడమే అండి. ఎందుకు ఈరోజు ఈ క్యారెట్తో ఈ సోప్ని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు, మాకు ఫేస్ పైన ఏంటంటే జిడ్డు ఎక్కువగా ఫామ్ అవుతుంది, మాకు ఏంటంటే యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అంటే ఫేస్ పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే ఫేస్ కూడా చక్కగా క్లియర్ అవ్వాలి, వైట్గా అవ్వాలంటే ఏం చేయాలక్క అని చాలామంది ఎప్పటి నుండో అడుగుతున్నారండి. అందుకని వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ సోప్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడైతే నేను ఇలాగ క్యారెట్ని ఒక బౌల్లో వేసేసుకొని అంటే ఇలాగ నేను జ్యూస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేంటంటే ఈ సోప్ బేస్ని ఇలాగ చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే నాకు కావాల్సినంతగా నేను తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని మీరు ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం బయట అయితే వందలు పెట్టేసి సోప్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. కానీ ఈ సోప్ బేస్ అనేది మీరు తీసుకుంటే చక్కగా మన ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా మనం సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే దీనివల్ల బెనిఫిట్సే కానీ ఎలాంటి హాని అయితే జరగదండి. నేను 100% చెప్తున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సోప్ బేస్ అనేది చాలామందికి తెలియదు, మళ్ళీ అడుగుతారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అనేది నేను మీకు ఇస్తానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మళ్ళీ మనకి ఏంటి అంటే ఇది మీకు ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అండి. నేనైతే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ దీంట్లో నేను యూజ్ చేస్తున్నాను, మంచి స్మెల్ అనేది రావడం కోసం. సోప్ అనేది మంచి స్మెల్ ఉంటేనే కదండి మనం ఎక్కువగా యూజ్ చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి నేనైతే దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సోప్ బేస్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయొద్దండి. డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఈ బౌల్ని దాంట్లో పెట్టేసి చక్కగా సిమ్లోనే పెట్టేసి వేడి చేయండి. మనకి ఒక్క 5 మినిట్స్లోనే ఈ సోప్ మొత్తం కూడా అంటే ఈ సోప్ బేస్ మొత్తం కూడా కరిగిపోతుందండి. ఇలాగా ఈ సోప్ బేస్ అనేది మొత్తంగా కరిగిపోతుందండి. మనం ఏంటంటే బయట తీసుకొచ్చుకొని మార్కెట్లో తీసుకొచ్చుకునే సోప్స్ అయితే చాలా వందల్లో కాస్ట్ అనేది ఉంటుంది. రకరకాల సోప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఏంటంటే మార్కెట్లో కొత్తగా ఏ సోప్ వచ్చినా కూడా మనం తీసుకొచ్చుకొని యూజ్ చేస్తుంటాము. దానివల్ల దాంట్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల ఇంకా మనకి ఏంటంటే బాడీ అనేది ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అంటే లేనిపోనివన్నీ వస్తాయండి, చర్మ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇలాంటి సోప్ వాడడం వల్ల మనకి ఎలాంటి హాని జరగదు. 100% నేనైతే చెప్తున్నానండి. ఇప్పుడు మనకి ఇది మొత్తంగా కరిగిపోయింది, చూసారు కదా. మొత్తం కూడా నేను కరగబెట్టేసుకున్నాను. 5 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కరిగిపోయిన తర్వాత క్యారెట్ జ్యూస్ని తీసుకున్నాం కదా, ఆ క్యారెట్ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తంగా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి.
మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసేయండి. ఏంటంటే స్టవ్ ఆపేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఎసెన్షియల్ ఆయిల్ చూపించాను కదా, ఒక 2-3 డ్రాప్స్ అయితే దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు అండి. సోప్ అనేది మంచి స్మెల్ రావడం కోసం ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది మనం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఏంటంటే ఒక సోప్ మౌల్డ్ అనేది మనకి దొరుకుతుందండి. ఇవి మనకి బయట ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి షాప్స్లో, మీరు అడిగి చూడండి. ఒకవేళ దొరకదు అనుకుంటే ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా మీకు ఇస్తానండి. ఇవి కూడా ఆన్లైన్లో మనకి రకరకాల షేప్స్లో ఇలాంటి సోప్ మౌల్డ్స్ అనేవి మనకి అవైలబుల్గా దొరుకుతాయి. ఒకవేళ మాకు లేదు, మాకు వద్దు అనుకునే వాళ్ళైతే ఇలాగ మామూలుగా నార్మల్గా మన ఇంట్లో ఉండే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదండి, దాంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆ లిక్విడ్ని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సోప్ మౌల్డ్ అనేవి ఎందుకు అంటే మనకి రకరకాల షేప్స్ అనేవి ఉంటాయి కాబట్టి అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలాగ సోప్ మౌల్డ్లో వేసుకుంటే సోప్ అనేది ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. కాబట్టి ఇలాగ ప్లాస్టిక్ సోప్ మౌల్డ్ అనేది మీరు తీసేసుకొని మీరు యూజ్ చేసుకోండి. దీనికి పెద్దగా ఖర్చు ఏమీ పెట్టక్కర్లేదండి. ఈ సోప్ మౌల్డ్స్ అనేవి చాలా లో బడ్జెట్లోనే మనకి దొరుకుతాయి. నాకైతే 120 or 130 ఆ రేంజ్లోనే ఈ సోప్ మౌల్డ్ అనేది నాకు దొరికింది. అంటే నేను చాలా రోజులు అయిపోయిందండి తీసుకొని, అందుకనే నాకు గుర్తులేదు. నేనైతే చెక్ చేసి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. ఈ సోప్ మౌల్డ్స్ అనేవి రకరకాల షేప్స్లో ఉంటాయండి. ఈ షేప్స్ అనే కాదు, ఇంకా చాలా షేప్స్ ఉంటాయి. మీకు ఏ షేప్ కావాలన్నా అది మీరు తీసేసుకొని మీరు ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగ 4 షేప్స్లో నేను తీసుకొని ఇప్పుడు నేను తయారు చేసుకున్న లిక్విడ్ని దీంట్లో వేసుకున్నాను. నాకైతే 4 సోప్స్ రెడీ అయిపోతాయి. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నాకు 4 సోప్స్ అయితే ఇలాగ రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సోప్స్ అనేవి రెడీ అయిపోతాయి. లేదనుకుంటే నార్మల్గా కూడా మనం ఒక 2 hours ఇలాగా వదిలేసినట్టయితే మనకి సోప్స్ అనేవి రెడీ అయిపోతాయండి. అంటే గట్టి పడిపోతాయి. ఇలాగ మీరు రెడీ చేసేసుకొని పెట్టేసుకొని నార్మల్గా మీరు వర్క్ చేసుకునేంతసేపట్లో అంటే 2 hours మీకు ఈ సోప్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, నార్మల్గా నేనైతే అలా పెట్టేశాను. ఒక 2 hours నాకైతే ఈ సోప్ అనేది రెడీ అయిపోతుంది. అంటే చల్లారిన కొద్దీ ఆ లిక్విడ్ అనేది గట్టి పడిపోతుంది, సోప్ లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను. మీకు అంటే మీ కళ్ళ ముందే మీరు చూస్తారు కదా ఎలాగ రెడీ అయిపోయింది అనేది. మీరు చూడండి, ఇలాగ తీయగానే వెంటనే వచ్చేస్తుందండి. ఇది ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది సోప్ అనేది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో, అసలు చాలా షైనింగ్తో ఎంత మెరుస్తూ మన స్కిన్ కూడా ఇంత గ్లోయింగ్ అనేది వస్తుందండి. ఇంత షైనీగా కూడా తయారవుతుంది. దీంట్లో మనం యూజ్ చేసింది ఏమీ కూడా లేదు. మీరైతే డెఫినెట్లీగా యూజ్ చేయండి. ఏంటంటే 3 weeks యూజ్ చేసిన తర్వాత మీకు డెఫినెట్లీ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. స్కిన్ అయితే చక్కగా స్మూత్గా రెడీ అయిపోతుంది. అలాగే మనకి స్కిన్ పైన ఉన్న ఏదైనా కూడా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ సోప్ అయితే. ఎందుకంటే దీంట్లో మనం క్యారెట్ అనేది యూజ్ చేసాం కాబట్టి, క్యారెట్తో ఈ సోప్ చేసాం కాబట్టి చాలా బాగా మనకి స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి నాకైతే 4 సోప్స్ అయితే ఇలాగ రెడీ అయిపోయాయండి. ఇలాగ మనం హోమ్ మేడ్గా మనం ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి, మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనకి సోప్ అనేది ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. అదే బయట తీసుకొచ్చుకొని మన సోప్ యూజ్ చేయడం వల్ల మనకి ఖర్చు ఎక్కువ. అంటే మనకి ఎలాంటి సోప్ అన్నా కూడా మనకి 100లో పెట్టేసి మనం కొనుక్కుంటాము. అలా కాకుండా ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. అందుకనే ఈ సోప్ని నేను మీకు ఈరోజు ప్రిపేర్ చేసి చూపించాను. చాలామందికి మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, మాకు సోప్ బేస్ అనేది దొరకదు అక్క, మాకు ఎలాగా అని అనుకునే వాళ్ళైతే పియర్ సోప్ ఉంటుంది కదండి, ఆ పియర్ సోప్ తీసుకొచ్చుకొని కూడా మీరు ఇలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. క్యారెట్ జ్యూస్ని దీంట్లో అంటే పియర్ సోప్ అనేది కరిగించేసి దాంట్లో మీరు ఆ లిక్విడ్ని వేసేసుకొని మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోప్ బేస్ దొరకదు అనుకునే వాళ్ళు, కానీ నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసి తీసేసుకొని హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండి ప్రిపేర్ చేసుకొని. నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, వాటర్లో కూడా చక్కగా అసలు ఎక్కువగా తొందరగా కరగదండి. మనకేంటంటే సోప్ అనేది వాటర్లో వేయగానే చాలా వరకు కరిగిపోతుంది, కానీ ఈ సోప్ అయితే అంత తొందరగా కరిగిపోదు. మీకు నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఏంటంటే ఫోమింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. మనం దీంట్లో ఏంటంటే సోప్ బేస్, అలాగే క్యారెట్, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్, అంతే అండి. ఇక్కడ నేను యూజ్ చేసినది ఇంకా ఏమీ లేదు. చూడండి, మీకే చూపిస్తున్నాను వీడియోలో. ఇంత బాగా నురగా అంటే ఫోమింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. మనకి జిడ్డు కూడా ఎక్కువగా తొందరగా రిమూవ్ అయిపోతుందండి. ఎలాంటి స్కిన్ టైప్ ఆఫ్ వాళ్ళైనా కూడా ఈ సోప్ని యూజ్ చేయొచ్చు.
మొత్తం ఫుల్ బాడీ వైట్నింగ్ కోసం ఈ సోప్ని మీరు యూజ్ చేయండి. 1 మంత్లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. అందుకని ఈరోజు ఈ వీడియోని మీ అందరికీ కూడా నేను షేర్ చేశానండి. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.